పిల్లలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మన దేశభక్తులను త్యాగదనులను స్మరించుకొని దేశభక్తి గీతాలను పాడుకొని ఉప్పొంగిపోతూ భరతమాతకు పుష్పాంజలులు అర్పించేటువంటి రోజు. ఈరోజు భరతమాత మనతో మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందామా? భరతమాత మాట్లాడుతున్నట్టు వినండి. ఓ భారతీయులారా, నేను మీ భరతమాతను. ఆంగ్లేయుల దాసి శృంఖలాల నుండి నన్ను విడిపించి భరతమాతగా నాకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చి నేటికి 80 సంవత్సరాలు అయ్యింది. ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ గర్వకారణం. నా బిడ్డలు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, గాంధీ వంటి వారు ఎందరెందరో తమ ధన ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రాన్ని సాధించారు. నెహ్రూ, అంబేద్కర్, పటేల్, ఇందిరాగాంధీ వంటి వారు ఎందరెందరో దేశానికి రూపురేఖలనిచ్చి అభివృద్ధి పదంలో నడిపారు. చాలా సంతోషం. కానీ బ్రిటిష్ వారు వెళ్తూ పాకిస్తాన్కి మనకి మధ్య చిచ్చురేపి వెళ్ళారు. అది నేటికి రాజుకుంటూనే ఉంది. అది అరాచకాలకి, మత విద్వేషాలకి ఆజ్యం పోస్తూనే ఉంది. ఎంతోమంది త్యాగాల ఫలితంగా లభించిన ఈ స్వతంత్ర భరతావనికి ఐకమత్యమని నీరు పోసి పచ్చగా కళకళలాడించవలసిన బాధ్యత ఈ తరం వారైనటువంటి మీ అందరిపైన, మీ యువతరం పైనే ఉంది. కానీ దురదృష్టం కొద్దీ యువతరాన్ని వారి బలహీనతలను వాడుకొని వారిని నిర్వీర్యం చేస్తున్నాయి కొన్ని దుష్ట శక్తులు. పిల్లలు, భరతమాతగా నా కోరిక ఏంటంటే, ఎన్నో వేల మంది చిత్రహింసలు, ప్రాణత్యాగాల ఫలితంగా లభించిన ఈ స్వతంత్రాన్ని, భారతదేశ ప్రతిష్టలను కాపాడవలసిన మీరు చాలా దృఢంగా ఉండాలి. వ్యసనాలకు బలి కాకూడదు. దేశాన్ని కాపాడండి. ఎంతో సమర్థుడు, యోగ్యుడు అయిన మోదీ నాయకత్వంలో దేశాన్ని ఆరోగ్యవంతంగా ప్రగతి పథంలో నడిపించండి. నా కోరిక నెరవేరుస్తారుగా మీ అమ్మ భరతమాత.